ఫ్రెండ్స్ మనం గనుక చూసినట్టయితే డెమాన్ పవన్ కళ్యాణ్ పీక పట్టుకోవడం అనేది వామో సెన్సేషన్ ఆఫ్ ది సీజన్ 9 తెలుగుగా మారిపోయింది. అయితే ఈ క్రమంలో నేను అన్సీన్‌లో కొన్ని విషయాలైతే చోటు చేసుకున్నాయి. దానికి ఏం జరిగింది అనేది గనుక చూసినట్టయితే మెయిన్‌గా సంజన, రితు, తనుజ, డెమాన్ పవన్, కళ్యాణ్ ఈ ఐదుగురు చుట్టూనే తిరుగుతుంది. ఈ క్రమంలో కళ్యాణ్ తన మంచి మనసు చాటుకున్నాడేమో అనిపించింది. చాలా గ్రేట్ అనిపించింది. తన ఒక యాటిట్యూడ్ గానీ, తను ఆలోచించే విధానం గానీ చాలా అంటే చాలా బావుందనే చెప్పుకోవచ్చు. ఏంటంటే మ్యాటర్ బెడ్ మీద దివ్య ఉంటుంది. అలాగే సంజన ఉంటుంది. సంజన ఏమని అంటుందంటే, డెమోన్ అట్లాగా కళ్యాణ్ ఇట్లా పట్టుకునేటప్పటికి ఆ మూమెంట్‌లో నాకు చాలా భయమేసేసి నేను ఆపేసాను. గట్టిగా అరిచేసాను అని అనేసి అంటోందనమాట. అంటుంటే అప్పుడు అక్కడున్న దివ్య ఏమంటుందంటే, మీరు అసలు దాని గురించి పట్టించుకోకండి. అక్కడున్న వాళ్ళు కూడా పెద్దేమి వాళ్ళకి తెలుసు ఇంటెన్షనల్‌గా కాదు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. వాళ్ళు తను ఇంటెన్షనల్‌గా చేయట్లేదు కాబట్టి మేబీ అక్కడ ఏదైనా అవుతుందని మీరు మధ్యలో వెళ్లారు కానీ దానివల్ల మీకేమి నష్టం జరగదని చెప్పేసి తను ఓపెన్‌గా మాట్లాడుతుంది. అయితే నిజానికి సంజన ఈ టాపిక్ తీసుకురావటము అక్కడ రితుకి నచ్చలేదు. అయితే రితుకి ఎవరు చెప్పారంటే తనుజ చెప్పింది. తనుజ ఆల్రెడీ వింటోందనమాట. యాక్చువల్లీ సంజన గారి గేమ్స్ అన్నీ కూడా క్రాక్ చేసేది తినే మన తనేమంటారు తనుజనే చేసిద్దనమాట. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే రితు ఏమంటుందంటే రితుకి ఏంటంటే అక్కడ మొత్తం తను వినలా. ఓకే. తనుజ చెప్పిందే వింటుంది. అయితే తనేమంటుంది కావాలని బ్యాడ్ పోర్ట్రే చేస్తుంది సంజన గారు అంటుంది. అక్కడ ఆవిడ బ్యాడ్ పోర్ట్రే చేయలా. ఆవిడ ఏమంటుందంటే అలా పట్టుకునేసరికి నాకు భయమేసేసింది. నేను అందుకని గట్టిగా అరిచాను. నా మీద ఏమైనా పడుతుందా అంటే ప్రతి వీకెండ్ ఎపిసోడ్‌కి ముందు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన తప్పులకు గాని, వాళ్ళు ఇచ్చుకోవాల్సిన ఎక్స్‌ప్లనేషన్ గురించి ముందుగానే ఆలోచించుకుంటుంటారు. ఎందుకంటే అక్కడ నాగ్ సార్‌కి ఇవ్వాల్సిన సమాధానం అంటే అది ఆడియన్స్‌కి ఇస్తున్న సమాధానమే. ఓకే. అక్కడ అబద్ధం చెప్పారనుకోండి మేబీ వీడియోల్లో కానీ లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ మాట్లాడే క్వశ్చన్స్ కానీ పాయింట్స్ కానీ తెలిసిపోతుందనమాట. అయితే ఏమైందంటే నిన్న నైట్ అలా వెళ్తున్నాడు. నిన్న నైట్ లైట్స్ ఆఫ్ చేసేసిన తర్వాత రితు మామూలుగా క్లీన్ అది చేసేసుకుంటూ పడుకుంటున్నాడు అనమాట కళ్యాణ్ కూడా. కళ్యాణ్ ఒకసారి రారా అంటే ఏంటి అంటే నీకు డెమాన్ పవన్ మీద కోపం ఉందా అని అడిగితే కోపం ఏంటి నాకు ఆడి మీద కోపం మీద ఏం లేదు అన్నాడు. అంటే మరి వాడికి నీ మీద కోపం ఉందనుకుంటున్నాను. లేదురా ఆడికి నా మీద కోపం లేదురా అన్నాడు. ఇంతే ఇదే టోన్‌తో అనమాట. చాలా క్యాజువల్‌గా అనేసి అంటాడనమాట. అయితే అప్పుడు రితు అంటది మరి ఆవిడెందుకు అలా పోర్ట్రే చేస్తుంది? ఏదో కోపంతో, పగతో అలాగా మీ ఇద్దరు అలాగా పీక పట్టుకున్నారు డెమోన్ అనేసి ఎందుకు అలాగా పోర్ట్రే చేస్తుంది అంటే ఎవరో అంటాడనమాట కళ్యాణ్. ఇంకెవరు సంజన గారు పిచ్చ లైట్‌రా అవేం పట్టించుకోకు. సార్ అడిగితే నేను చెప్తాను. అంటే తన గొప్ప మనసు చూడండి. ఇప్పుడు ఎవరికి గొడవ జరిగింది? డెమోన్‌కి, కళ్యాణ్‌కి జరిగింది. ఓకే. ఇప్పుడు అక్కడ ఇప్పుడు లేపి అడిగేది ఎవరిని? కళ్యాణ్‌ని అడుగుతారు. నెక్స్ట్ ఎవరిని అడుగుతారు? డెమోన్‌ని అడుగుతారు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి కరెక్ట్ సమాధానం రాకపోతే నెక్స్ట్ అడిగేది ఎవరు? హౌస్ మేట్స్‌ని అడుగుతారు. అంటే ఆపిన ఇమాన్యుల్‌ని, అవతల అవతల సంజనని అడుగుతారు. ఇంకా అయితే మ్యాటర్ ఏంటంటే అప్పుడు అంటే ఇప్పుడు కళ్యాణ్ ఏమంటాడు సార్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాడు అలాగా ఆపడానికి నన్ను పట్టుకున్నాడే గానీ నిజంగా ఏదో చంపేద్దామని అదో కాదు సార్. దట్ ఈస్ ట్రూ అంటాడు. అంటే పట్టించుకున్న కళ్యాణే అంత క్లియర్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అక్కడ పాయింట్ ఫార్వర్డ్ అవ్వదు. లేదు డెమోన్‌ని గుడ్ చేయాలి. లేదంటే కళ్యాణ్‌ని బ్యాడ్ చేయాలని గనక బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఏమైనా అనుకున్నారనుకోండి. అప్పుడేం చేస్తారంటే రితుని, సంజనాని, ఇమాన్యుల్‌ని ఇలా కొంత నాన్ కాంట్రోవర్షియల్ వాళ్ళని లేపుతారనమాట. లేపడుగుతారు. ఎనీవేస్ కళ్యాణే పాపం డెమాన్ విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నాడు. కళ్యాణ్ కాకుండా అక్కడ ఎవ్వరున్నా సరే, ఆఖరికి నేను చెప్తున్నా తనూజ ఉన్నా సరే, ఇది పెద్ద సీన్ అయ్యేది. కళ్యాణ్ కాబట్టి చాలా 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 ఓపెన్ మైండ్‌తో డెమాన్ అర్థం చేసుకున్నాడు. ఈవెన్ డెమాన్ కూడా పాపం కళ్యాణ్‌ని ఆ తర్వాత తనకు సపోర్ట్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఏమైందంటే అన్‌సీన్ ఎపిసోడ్‌లో భరణి గారు, సంజన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఏమన్నదంటే సంజన నేను నా ఆట కనిపించట్లేదని ఆమె మాట్లాడుతుంది. అసలు తన ఆట ఏముంది? పొద్దున్న లేస్తారు.
ఏదో విషయం మీద డిస్కస్ చేసుకుంటారు. అంటే ఎవరెవరు రితు అండ్ డెమాన్ ఏదో విషయం మీద డిస్కస్ చేసుకుంటారు. తర్వాత ఈయన అటు వెళ్ళిపోతాడు, ఆమె ఇటు వెళ్ళిపోతుంది. ఇద్దరు కలిసి మళ్ళీ ప్యాచప్ కోసం ఇంకొకటి సీన్ మొదలవుతుంది. మధ్యలో బిగ్ బాస్ టాస్క్ పెడతారు, టాస్క్ ఆడతారు. మళ్ళీ టాస్క్ గురించో లేదా పొద్దున్న జరిగిన డిస్కషన్ గురించో మళ్ళీ స్టార్ట్ అవుతుంది గొడవ. మళ్ళీ డిస్కషన్ జరుగుతుందంటే భరణి గారు కూడా అవును 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 అంటున్నారు అనమాట. అంటే వీళ్ళు అంతకుముందు మాట్లాడుకుంది ఏంటంటే 2 బ్యాచెస్ అయిపోయాయి. అంటే ఇప్పుడు సుమన్, సంజన, భరణి వీళ్ళ ముగ్గురు కొంచెం ఏజ్ లో పెద్దవాళ్ళు. వీళ్ళు ఒక స్టేజ్ లో కూర్చున్నారు. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ ఏంటంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, ఆ అమ్మాయి ఎవరు దివ్య, వీళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ లాగా తిరుగుతున్నారు అనుకోండి. తనుజ, రితు, డెమోన్ వాళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ తిరుగుతారు. అంటే యంగ్స్టర్స్ అందరూ ఒకవైపు, వీళ్ళ ముగ్గురు కొంచెం మెచ్యూర్డ్ వాళ్ళందరూ ఒకవైపు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అని ఏమందంటే సంజన అందరూ ఇక్కడ మంచి వాళ్ళే, కాకపోతే మానన జోలికి వచ్చి నన్ను తొక్కాలని చూస్తే నేను తొక్కించుకోవడానికి రెడీగా లేను. ఆమెకు మమ్మీని నేను, ఆమె చదివే స్కూల్ కి ప్రిన్సిపాల్ నేను, నాతో అవ్వదు, దిస్ ఇస్ సంజన గల్రాణి అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంతే కదా ఫ్రెండ్స్, మరి సీజన్ 9 సప్పగా నిద్రపోతుంది. ఎందుకంటే కామనర్స్ ఎవరో తెలియదు. ఓకే, ఇప్పుడు మామూలుగా అగ్ని పరీక్ష చూసిన వాళ్ళకంటే ఓకే మనకు అర్థం అవుతుంది. కానీ అసలు ఏమి చూడకుండా నార్మల్ గా బిగ్ బాస్ మీద ఇష్టంతో ఆన్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 6 కొత్త మొహాలు. అవునా, కామనర్స్ అంటే టీవీకి కూడా వాళ్ళ ప్రపంచానికి తెలియదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మట్టుకే వాళ్ళు పరిమితం. అలాంటి సీజన్ ని లేపి 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 ఫైర్ స్టామ్స్ వచ్చే వరకు ఓ రేంజ్ లేపింది ఎవరంటే సంజననే, రితు కాదు. అక్కడ రితు బ్యాక్ స్టాప్ చేయడంలో కళ్యాణ్ని ఫస్ట్ లో ఉంటది, కానీ ఇంకో పాయింట్ లేదు ఆమెకి. ఆమె గెలవడం కోసం ఎవరినైనా బ్యాక్ స్టాప్ చేసేసింది, అదొక్కటి తెలుసు. సంజన అలా కాదు కదా, తన అనుకున్న మనిషి చివరి వరకు నిలబడుతుంది. అదే సంజన. మనం ఆట అంటే ఏదో ఫిజికల్ టాస్క్ అయిందా, కెప్టెన్ అయిందా, టికెట్ ఫినాలే కొట్టామా, ఇది కాదు కదా కావాల్సింది. ఎంత వరకు జెన్యున్ గా ఉన్నాడు అనేదే మ్యాటర్. ఇప్పుడు మీరు సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు చూడండి, జెన్యున్ గా ఉన్న వాళ్ళే విన్ అవుతూ వస్తున్నారు. ఏదో సీజన్ 7 అలాంటి ఒకటి 2 సీజన్లు మినహాయించి సీజన్ మంచిగా ఉన్న వాళ్ళు గెలుస్తూ వచ్చారు అనమాట. సో ఆ రీతు విషయంలో సంజన చెప్పింది అయితే మాత్రం 100% నిజం అని నాకు అనిపించింది. అయితే ఇక ఆ తర్వాత ఏమవుతుందంటే సంజన ఇండివిజువల్ గా మాట్లాడుతూ ఏంటో నాతో ఇమాన్యుయల్ కూడా తగ్గించేసాడు మాట్లాడడం, నాకు అది ఎందుకో ఇమ్మట్లేదు. బట్ ఓకే, తన గేమ్ తంది, నా గేమ్ నాది. అంటే ఏమైందంటే ఎప్పుడైతే ఆ నామినేషన్స్ గొడవైందో అందరూ కూడా కొంచెం సంజన గారికి తెలియకుండానే ఎగ్నెస్ట్ అయిపోయారు. అంటే అలా మాట్లాడింది, రేపు పొద్దున్న ఆమెతో మాట్లాడితే ఇంకేం గొడవలు వస్తాయి, ఇలా అందరూ సేఫ్ గేమ్లు ఆడుతున్నారు అనమాట. నన్ను అడిగితే సంజన, దివ్య వీళ్ళిద్దరే సేఫ్ గేమ్ ఆడట్లా, అందరూ ఆడేస్తున్నారు సేఫ్ గేమ్ నిజం చెప్పాలంటే ఫ్రాంక్లీ. అయితే సంజన ఏమంటుందంటే నేను కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు కూడా నా దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడట్లేదు, నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఇమాన్యుయల్ కూడా వేరే గ్రూప్ తో అంటే కళ్యాణ్, డెమోన్, దివ్యతో వీళ్ళతో ఎక్కువ ఉంటున్నాడు, నాతో తక్కువ ఉంటున్నాడు. బట్ ఇట్స్ ఓకే, తన గేమ్ తంది, నేను ఎవ్వరు నా దగ్గరికి వచ్చి స్టాండ్ తీసుకోవాలని నేనేమన్నాను, నాకు తెలిసిందే అని చెప్పేసి తను పాపం బాధపడుతూ ఉంటుంది అనమాట. అన్సీన్ లో ఈ మ్యాటర్ అయితే చాలా జరిగింది. తర్వాత భరణి, దివ్య గురించి కూడా జరిగింది, అది మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఖచ్చితంగా దాని గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాటర్ శోభా శెట్టి గారి గురించి, అలాగే యావర్ మరీ శృతి మించేసాడు ఫ్రెండ్స్. తనుజ విషయాలు అంతా ఎత్తేసేసి తిప్పేసేసేసి, తనుజకి ఇష్టం లేదు, తనుజ ఫీలింగ్స్ కూడా యావర్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, తిప్పేసి కింద పడేసి పైకి ఎత్తేసి ఇలా చేయకూడదు. ఏదో వాళ్ళకి బయట పరిచయం ఉంది. ఇప్పుడు ఇమాన్యుయల్ యావర్ అనుకోండి, ఓకే ఫ్రెండ్స్. అలాగే శోభా శెట్టిను ఇమాన్యుయల్ ఫ్రెండ్స్, ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రియాంక, జైన్, రితు, ఇలా ఫ్రెండ్స్ చేసుకుంటే పర్లేదు. కానీ అసలు ముక్కు మొహం తెలీదు రితు అంటారేంటి, సంజన సారీ తనుజ అండ్ యావర్కి సంబంధించి. అలాంటప్పుడు మరి ఆయన అలా చేయడం కరెక్ట్ కాదనిపించింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.